గురుగారు నమస్కారం. మహాదేవ. ఈ నెల 17న డిసెంబర్ 17న మీ విలేజ్‌కి సంబంధించిన అయ్యప్ప స్వామి గుడిలో ఒక పూజ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో, దాని గురించి పూర్తి వివరాలు చెప్తారా ఒకసారి మాకు? చాలా సంతోషంగా అండి. 5గురు దేవతామూర్తులు, పంచావరణ దేవతామూర్తులకు ఏకకాలంలో, ఏక సమయంలో కళ్యాణము. హ్మ్. మీరు మామూలుగా ఎన్నో చోట్లలో భద్రాచలం దగ్గర నుంచి శ్రీరామనవమి వచ్చిందంటే ఖచ్చితంగా రాముల వారి కళ్యాణం చూస్తారు. హ్మ్. శివరాత్రి వచ్చింది అనంటే శివరాత్రి రోజున కొన్ని ఆలయాల్లో శివరాత్రి తెల్లారిన తర్వాత శివపార్వతుల కళ్యాణాన్ని చూస్తారు. హ్మ్. తిరుమల తిరుపతి దేవస్థానం వారు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని చూపిస్తూ ఉంటారు. కాకపోతే ఈసారి మేము ఏం చేశామంటే 17వ తారీఖున ఉదయము అభిజిత్ లగ్నం యందున పంచావరణ దేవతల కళ్యాణము అంటే 5గురు దేవతామూర్తులకు ఒకేసారి కళ్యాణము. ఎవరెవరికయ్యా అంటే శివపార్వతులు, సత్యనారాయణ స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, శాస్త శాస్త అంటే అయ్యప్పనే శాస్త కళ్యాణము. తర్వాత మీరు వినే ఉండొచ్చు, వినకపోయి ఉండొచ్చు, అస్ఖలితమైనటువంటి బ్రహ్మచారి కళ్యాణము. ఆయన పేరు ఆంజనేయ స్వామి, ఆంజనేయుల వారి కళ్యాణము. మీకు తెలుసా ఆంజనేయుల వారికి కళ్యాణం అయింది తెలుసా? అయింది. విన్నాను. విన్నారా? హ్మ్. ఎవరు? తన భార్య సూర్యదేవరావు. సూర్యదేవుడి యొక్క కుమార్తె హ్మ్. సువర్చలాదేవి. హ్మ్. ఈ 5 దేవతల కళ్యాణం ఏకకాలంలో నిర్వహిస్తున్నాము. హ్మ్. ఏం లేదమ్మా, ఆలయ వృద్ధి కోసమే మీరు అక్కడికి వచ్చిన అయినా సరే కింద మనకు కనిపించేటువంటి నెంబర్కి మీరు మీ పేర్ల మీద టికెట్ బుకింగ్ చేసుకున్నా కూడా ఎంత లేదు తల్లి, కేవలం 5 దేవతల మూర్తులకు కలిపి 3016 టికెట్ పెట్టారు దేవస్థానం వారు. మీరు వచ్చి కట్టుకున్నా పర్లేదు, మాకు ముందే ఆన్లైన్లో మీరు బుకింగ్ పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదండి. కాబట్టి ఎవరైతే బుకింగ్ పెట్టుకుంటున్నారో మీరు మా గోత్రనామాలు కూడా పంపించాల్సి వస్తుంది. లేకపోతే అక్కడికే ప్రత్యక్షంగా వచ్చైనా సరే మీరు ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. స్వస్తి.